జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మండల కేంద్రంలో మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల సమ్మెలో భాగంగా భూపాల్పల్లిలో గత 2 రోజులుగా మున్సిపాలిటీ కార్మికులు రెండవ రోజు సమ్మె కొనసాగిస్తున్నారు. మున్సిపాలిటీ కార్మికులకు ఫిక్స్డ్ జీతం 26,000 వేతనాన్ని పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత కల్పించాలని, లేని ఎడల సమ్మెను ఉధృతం చేస్తామని మున్సిపల్ అధికారులను కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈ రోజు రెండో రోజు సమ్మె. ఇది 48 గంటల సమ్మె. కార్మికుల ఐక్యత కొరకు, కార్మికుల యొక్క జీతాలు పెరగాలని, కార్మికుల యొక్క ఇబ్బంది లేకుండా చూసుకోవాలని యాజమాన్యం. ఇక్కడ భూపాలపల్లిలో 33 జిల్లాలు కలిపి సమ్మె. ఒక భూపాలపల్లి కాదు, భూపాలపల్లి మున్సిపాలిటీ 2 రోజులు 48 గంటల సమ్మె కాటికే ఈ రోజుకు రెండో రోజు జరుగుతుంది కాబట్టి ఈరోజు 4 గంటల వరకు ముగిస్తాం దీన్ని. అందుకొరకు రేపు రాబోయే కాలంలో వీళ్ళకి 26,000 జీతం ఇవ్వకున్నా, పర్మనెంట్ ఇవ్వకున్నా, మున్సిపాలిటీ సౌకర్యాలు కల్పించకున్నా, ఏం చేయకున్నా కానీ మళ్ళీ సమ్మె పెద్ద ఎత్తున చేస్తామని సందర్భంగా మున్సిపాలిటీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. మేము ఇవాళ రెండో రోజు సమ్మెలకు చేరుకున్నాము. 48 గంటల సమ్మె ఇది. అయ్యా, మేము కోరుకునేది ఏం లేదు. అందరికన్నా అన్నిటికన్నా డిపార్ట్మెంట్లలో అన్ని వ్యవస్థ కన్నా మన మున్సిపాలిటీ చెత్త డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో మేము దాదాపు దళితులమే ఉంటాం, మాల వాళ్ళమే ఉంటాం. సరే, ఈ పని ఎవరు బీసీలు వాళ్ళు, ఓసీలు వాళ్ళు చేయరు. సరే, ఇంత గలీజైన పని, ఇంత మురుగు, చెత్త, ఈ వాసన ఇదంతా ఎత్తాలంటే మా దళితుల వల్ల మేమే చేయాలి. మాకేమంటున్నామంటే పక్క మొన్న ఆంధ్రాలో ఇచ్చిండ్రు. ఆంధ్రాలో 22,500 రూపాయలు ఇస్తారు. అది లో బడ్జెట్ ఆంధ్ర అన్నారు. మరి మనం మిగులు బడ్జెట్ తెలంగాణ, మనకు అదే తరాల 22,500 కాదు, మాకు ఆడికన్నా ఒక 4,000 ఎక్కువ ఇవ్వాలి, మాకు 26,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అయ్యా, నా పేరు బండారి బాబు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా. నేను ఇక్కడ పారిశుద్ధ పెద్ద మనిషిని. ఏంటంటే మాకు ఆ తరాల ఆంధ్ర తరాలు ఇవ్వాలి. మళ్ళీ అందులో మేము ఒక్కొక్కరు 27 ఏళ్ళు అవుతుంది, 25 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మేము రేపో మాపో రిటైర్డ్ ఉన్నాం. మాకు రిటైర్డ్ బెనిఫిట్స్, మాకు ఉద్యోగ భద్రత. మేము రోడ్ల మీద చేస్తే అయ్యా ఏమున్నదంటే రోడ్ల మీద లారీలు, రప్పాలు, ట్రాక్టర్లు, బస్సులు ఢీకొట్టి మమ్మల్ని తొక్కినాయి. అలా బోలెడు మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నాం. అదే కాకుండా మాకు ఉద్యోగ భద్రత ఒకటి మాకు రెగ్యులరేషన్ అంటే ముఖ్యమంత్రి గారు నిన్నంట రెగ్యులరేషన్ ఎక్కడికి వెళ్ళాను. సరే అయ్యా, తమరు రెగ్యులరేషన్ సాధ్యం కాదన్నారు. మాకు 26,000 ఫిక్స్ అయ్యాయి చేసి మాకు 25,000 ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.